ఓన్లీ బిలీవ్ ఆర్ బిలీవ్ ఓన్లీ. నమ్మిక మాత్రము ఉంచు. అనేక సార్లు మనము విశ్వాసంలో అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు విశ్వాసం ఉంది, నేను బలంగా ఉన్నానని చెప్పుకోవడము చాలా ఈజీ. ఐఎమ్ ఓకే. కొంచెం పరిస్థితులు బాధాకరంగా మారినప్పుడు, కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పుడు, కష్టాలు సరిహద్దులు దాటిపోతున్నప్పుడు అప్పుడు భయం వేస్తుంది. దెన్ వీ స్టార్ట్ ఫియరింగ్. ఏంటి పరిస్థితి? అప్పుడు విశ్వాసము ఏ స్థాయికి వెళ్ళిపోతుందంటే, ఒక్కొక్కసారి చాలా విశ్వాసము భయంగా మారిపోయే అవకాశం ఉంటుంది. భయము విశ్వాసము రెండు ఉండొచ్చా శరీరంలో? ఉండొచ్చా? ఉండకూడదా? నాకు తెలిసి అందరిలో ఈ రెండు ఉంటాయి. మీరు అన్నది కరెక్టే, ఉండకూడదు. విశ్వాసం అవిశ్వాసం ఉండొచ్చా? ఉండకూడదు అంటారు మీరు, కరెక్టే, ఉండకూడదు. కానీ ఆయన శిష్యుల్ని చూసి అల్ప విశ్వాసులారా అంటాడు. అల్ప విశ్వాసులారా అంటాడు అంటే విశ్వాసం ఉంది కానీ ఎలా ఉందంట? తక్కువగా ఉందంట. పోనీ వాళ్ళు ఏమన్నా, ఆయన వారి విశ్వాసం తక్కువగా ఉందంటే వాళ్ళందరూ ఇల్లు వాకిల అన్నీ, అందులో కొంతమంది స్పాట్లో విడిచిపెట్టేసి వెంబడిస్తారు. స్పాట్లో విడిచిపెట్టి వెంబడిస్తారు. మరి స్పాట్లో ఇంటికి వెళ్ళి చెప్పి రాకుండా అప్పటికప్పుడు ఆయన్ని వెంబడించేసే విశ్వాసాన్ని ఏమంటారు? అల్ప విశ్వాసం అంటారా, గొప్ప విశ్వాసం అంటారా? మరి యేసు ప్రభు వారు వాళ్ళ అల్ప విశ్వాసాలు ఎందుకు అంటాడు అంటే, ఆయన ఈ భూలోకాన్ని విడిచిపెట్టే ముందు వాళ్ళని బలమైన విశ్వాసులుగా తయారు చేద్దామని. అవునా కదా? ఎందుకంటే వాళ్ళు రేపు పొద్దున్న పరలోకానికి విశ్వాస లోకం, పరలోకం అంటే ఏ లోకం? విశ్వాస లోకానికి పునాదులుగా ఉండాల. అవునా కదా? సో పోనీ అంత ట్రైనింగ్ ఇచ్చినా వాళ్ళందరూ లాస్ట్లో భయానికి ప్రాధాన్యత ఇస్తారా, లేకపోతే విశ్వాసానికి ప్రాధాన్యత ఇస్తారా? ఆయన సిలువలో చనిపోయే ముందు అందరూ ఏమంటారు? నాకు తెలిసి అంటారా, లేకపోతే మరి వాళ్ళు ఏమనాలా? అన్నీ విడిచిపెట్టి వెంబడించారా లేదా? అవిశ్వాసులా విశ్వాసులా? విశ్వాసులు. పోనీ యేసునామమున దయ్యాలు వెళ్ళగొట్టారా? వెళ్ళగొట్టారు. మృతులను లేపారా? అద్భుతాలు చేశారా? చేశారు. దే డిడ్ ఎవ్రీథింగ్. అంటే ఈ లెక్కన విశ్వాసం ఉండొచ్చు, అల్ప విశ్వాసం కూడా, అవిశ్వాసం కూడా ఉండొచ్చు. అంటే సందర్భానుసారమైన వాక్యం కూడా చూసుకోవచ్చు. అవిశ్వాసి అంటే నా దృష్టిలో ఏంటంటే ఇక దేవుడు అంటే యేసు దేవుడు కాదని అనుకోవచ్చేమో. కొంతమంది ఏకంగా వీడియోలనే వక్రీకరిస్తున్నారు. అనేక మంది వాక్యము చదివి జీవము లేకుండా కూడా ఉండి పరలోకానికి వెళ్ళలేరంట. ఎందుకు? ఏమి లేక? ప్రేమ లేక. ఎందుకంటే పీస్ ఈజ్ ఇంపార్టెంట్. అవునా కదా? కింగ్ ఆఫ్ పీస్, కింగ్ ఆఫ్ రైచియస్నెస్. ఓకే, గొడవ పడాలా, నాకు అవమానం జరిగింది, సిగ్గు అన్నీ పోయాయి, తలంచుకొని వచ్చేయాలి రోషం లేని వాళ్ళలాగా? కాదు. నేను శాంతికి ప్రాధాన్యత ఇస్తున్నాను అని నువ్వు పోనీ రోషం లేనివాడు, సిగ్గులేనివాడు వచ్చేసావనుకో, దేవుడు దృష్టిలో ఆయన స్వరూపంలోకి మారినట్టు దేవుడిని నెచ్చిస్తాడు. ఒక్కొక్కసారి కొన్నిసార్లు యూ నీడ్ టు జస్ట్ లీవ్ దట్ అవే. దెర్ ఆర్ పీపుల్ హూ వాంట్ టు డూ. ఇక్కడ చూడండి, అవిశ్వాసము విశ్వాసం. కొంతమంది సందర్భం లేకుండా విశ్వాసం అనే పదాన్ని అనేక సందర్భాల్లో అనేక రకాలుగా వాడచ్చు. బేసికల్గా అవిశ్వాసం అంటే మనం ఏమనుకుంటాం? యేసు దేవుడు కాదు అని అనే విషయం అవిశ్వాసం అని తెలుసు. కానీ అవిశ్వాసం అంటే కొంచెం కొన్నిసార్లు కొంతమందికి కొన్నాట్లో విశ్వాసం ఉంటుంది, కొన్నాట్లో విశ్వాసం ఉండదు. కొంతమందికి ఓకే, ఆర్థిక సంబంధమైన దాంట్లో విశ్వాసం ఉంటుంది, దేవుడు ఆశీర్వదిస్తాడని. ఆరోగ్య సంబంధం విషయంలో విశ్వాసం ఉండదు. కొంతమందికి ఇంకొక దాంట్లో ఉంటుంది విశ్వాసం, ఇంకో దాంట్లో ఉండదు, అల్ప విశ్వాసం అన్నమాట. రకరకాల వాటిల్లో కొంతమందికి మరి ప్రొఫెసీ మీద విశ్వాసం ఉంటుంది, కొంతమందికి గిఫ్ట్ మీద విశ్వాసం ఉంటుంది, కొంతమందికి లేదు నేనున్న చోట దేవుడు ఆశీర్వదిస్తాడనే విశ్వాసం. ఫెయిత్ హ్యాస్ డిఫరెంట్ కైండ్స్ ఇన్ డిఫరెంట్ వేస్. సో విశ్వాసం ఉండొచ్చు, అవిశ్వాసం కూడా ఉండొచ్చు. యూ డోంట్ నీడ్ టు ఫియర్ దాట్. అలాగని విశ్వాసాన్ని కేవలము యేసు దేవుడు అనే పదానికి మాత్రం పరిమితం చేస్తే కూడా డేంజరసే. ఎందుకంటే యాకోబులో రాస్తాడు, క్రియలు లేని విశ్వాసము మృతము. అంటే నువ్వు
విశ్వాసముతో ఒక 3-4 క్రియలు చేశామనుకోండి, యేసుప్రభు వారు ఒక క్రియ చేసినా నువ్వు విశ్వాసంతో యేసుప్రభు వారు నీ విశ్వాసాన్ని పెంచి దాంతో ఒక 5 క్రియలు చేపిస్తాడు. మొత్తం 6 క్రియలు. సరే 4 వాటిలో ఫెయిల్ అయ్యామనుకోండి, ఆయన ఏదో ఒక రకంగా నిన్ను పాస్ చేపిస్తాడు. ఇప్పుడు పేతురు అన్ని విడిచిపెట్టి రావడంలో పాస్ అయ్యాడు. నీటి మీద నడవడంలో పాస్ అయ్యాడు, ఫెయిల్ అయ్యాడు. రమ్మంటే ఫెయిల్ అయ్యాడు. లాస్ట్నే మరణ భయంతో యేసు దేవుడు అన్నాడా, లేకపోతే యేసు నాకు తెలుసు నేను శిష్యుడిని అన్నాడా, లేకపోతే 3 సార్లు తిరస్కరించాడా? అంటే కొన్నాటిలో విశ్వాసం ఉంది, కొన్నాటిలో విశ్వాసం లేదు. అలాగే మనం అవిశ్వాసం అనలేం. యూ కెనాట్ కాల్ హిమ్ యాజ్ అన్ అన్బిలీవర్. సో దేవుడు కొన్ని స్టాండర్డ్స్ ప్రకారం విశ్వాసాన్ని అంచెలంచెలుగా పెంచుతాడు అనమాట. హీ వాంట్ టు ఇంక్రీజ్ అవర్ ఫెయిత్ స్టెప్ బై స్టెప్ బై స్టెప్. అయితే మొదట యేసు దేవుడు అని నమ్మి నువ్వు ఆ విశ్వాసము ద్వారా ప్రార్థించడం మొదలుపెట్టావు, రైట్? ఒక క్రియ చేస్తున్నావు నువ్వు. అదే విశ్వాసము ద్వారా బైబిల్ చదవడం మొదలుపెట్టావు, ఉపవాస ప్రార్థన మొదలుపెట్టావు. అదే విశ్వాసము ద్వారా స్వార్థను చాటించడానికి కూడా దిగావు. అప్పుడు దేవుడు ఆర్థికంగా నీకు విశ్వాసం లేదు, ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నావు. అప్పుడు నువ్వు అడగాలి, ప్రభువా నాకు జ్ఞానం కావాలా. అప్పుడు నువ్వు ఆర్థికంగా ఫెయిల్ అయినా కానీ దేవుడు నేను ఆర్థికంగా ఫెయిల్ చేయడు. ఒకవేళ ఆర్థికమైన విషయంలో నీకు బాగా నువ్వు పాస్ అయ్యి ఆరోగ్య విషయంలో అరే నేను చనిపోతానేమో అనే విషయంలో ఉన్నావు అనుకోండి, అది కూడా దేవుడు కొన్ని పాస్ చేయిస్తాడు. అందుకే నీకు చేతనైనంత వరకు కొన్ని క్రియలు నువ్వు చేసావనుకోండి, మిగిలినవన్నీ దేవుడు చూసుకుంటాడు. అన్నట్లో పాస్ చేయించే బాధ్యత ఆయనది. మనము ఒక్కొక్కసారి కొన్నాటిలో విశ్వాసం ఉన్నా, అందులో విశ్వాసం ఇందులో విశ్వాసంలో చాలా కష్టాలు ఉన్నాయి, అయినా నేను ఈ వాక్యం వింటాను, ఏదో ఒక ఆశీర్వాదం ఇస్తాడు దేవుడు నాకు, లేకపోతే నాకు ఆత్మలో బలం వస్తుంది. ఈ యాత్రలో జరిగేవన్నీని అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది మన గురి ఏంటి? మనము తుదకు ఆయనతో నిత్యము జీవించాలి. అలాగని చెప్పి ఈ యాత్రలో ఏం అవసరం లేదంటారా? ఆర్థికంగా ఆశీర్వాదం కావాలా? నువ్వు ఎదగాల, చదువుకోవాలా, ఉద్యోగం చేయాలా, పెళ్లి చేసుకోవాలా, పిల్లలు పుట్టాలా, ఈ యథాక్రమంగా ఈ కూడా ఆయన పెట్టినయే. మీరు ఫలించి విస్తరించి ఈ భూలోకంలో ఉండే అన్నీ కూడా వేస్ట్ అంటారా? వేస్ట్ అవ్వవు. అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు, ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు. రాశాడా లేదా బైబిల్లో? రాశాడా లేదా? వాళ్ళ దీర్ఘాయువు, వాళ్ళ ఐశ్వర్యం గురించి కూడా రాశాడా లేదా? అంటే దేవుడు ఈ భూమి మీద నువ్వు ఐశ్వర్యంతో ఉండాలని కోరుకుంటున్నాడు. పరలోకానికి వెళ్ళడానికి మనకి ముఖ్యమైనవి మనకు తెలుసు, నీతి, పరిశుద్ధత. ఓకే, వీటితో పాటు ఈ 2 సరిపోతాయి? వీటితో పాటు అన్నీ ఇస్తాడా? ఒక రకంగా చెప్పాలంటే చాలామంది ఈ 2 ఆటలు, అఫ్కోర్స్ ఈ 2 ఆటలతోటి మిగిలినవి కూడా కొంత కనెక్షన్ ఉంది. నీకుండే నీతి పరిశుద్ధతతోటి ఆర్థిక ఆశీర్వాదం ఉందా లేదా? ఉంది. నీకుండే నీతి పరిశుద్ధతతోటి ఆరోగ్య ఆశీర్వాదం ఉందా లేదా? ఉంది. సో చాలామంది నీతి పరిశుద్ధతకు, ఐశ్వర్యానికి, ఆరోగ్యానికి కనెక్షన్ లేదంటారు. ఉంది. పూర్తి కనెక్షన్ కూడా మనం పెట్టుకోకూడదు. మీకు అంతకుముందు వారాలు చెప్పాను నేను, దేన్ని తీసుకొని జనరలైజ్ చేయకూడదు, ఇదే అని చెప్పకూడదు. ఎందుకంటే పౌలు భక్తుడు ఒక భక్తుడి గురించి రాస్తాడు, ఫిలిప్పి 2:25, మరియు నా సహోదరుడును జత పనివాడును నా తోడి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైనా ఎపఫ్రోదీతును మీ వద్దకు పంపుట అగత్యమని. ఎపఫ్రోదీతును మీ వద్దకు పంపుట. సో ఈ ఎపఫ్రోదీతుకి మరణకరమైన రోగం వచ్చి చనిపోవలసిందంట. మరి ఇతను నీతిలో లోపమైందా, పరిశుద్ధతలో లోపమైందా? ఈ 2 ఆటల్లో కాదంట లోపము. దేని విషయమై అతనికి లోపం వచ్చిందో కూడా చెప్తాడు. ఒకసారి తీయని చదవండి. అతడు రోగి అయినని మీరు వింటిరి కనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగుల అపేక్ష కలవాడే విచారపడుచుండెను. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను, కానీ దేవుడు అతనిని కనికరించెను. అతన్ని మాత్రమే గాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగకుంటుటకై నన్నును కనికరించెను. కాబట్టి మీరు అతన్ని చూచి మరలా సంతోషించి నిమిత్తమును నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతనిని మరి శీఘ్రముగా పంపితిని. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను. అంటే ఇతను తన శరీరానికి సరైనటువంటి విరామము ఇవ్వాల. సో మన దేహానికి నిద్ర కావాలి. ఒక రోజు 2 రోజులు, ఒక రోజు లేకుండా ఉండొచ్చు నిద్ర, 2వ రోజు 3-4 రోజులు ఉండొచ్చా? ఉండలేవు. 5వ రోజు పడిపోతావు. భోజనం కూడా అంతే. రెస్ట్, బాడీకి ఆహారమే కాదు, ఆక్సిజనే కాదు, పౌష్టిక ఆహారమే కాదు, యు నీడ్ దట్.
ఉన్న కొదువును తీర్చుటకై. సో ఇతడు పరిచర్యలో ఎక్కువగా పనిచేసి విశ్రాంతి తీసుకోకుండా ఉండడం వల్ల అతడికి మరి చావునకు వచ్చేసి, ఒక్కొక్కసారి మనం సరిగ్గా భోజనం చేయకపోవడం వల్ల, సరైనటువంటి పోషకాహారం లేకపోవడం వల్ల, టెన్షన్ వల్ల, ఒక్కొక్కసారి విశ్వాసం తగ్గడం వల్ల కొంతమందికి అనారోగ్యం వచ్చేస్తుంది. స్ట్రెస్ అంటారు, ఎసిడిటీ, గ్యాస్ ట్రబుల్, బ్లడ్ ప్రెషర్, షుగర్, బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ స్ట్రోక్స్. సో మీరు చూస్తే చాలా రోగాలకి స్ట్రెస్ కనెక్షన్ అంటారు, అవునా కదా? అందుకనే దేవుడు శాంతి కూడా ఇస్తాడంట. ఆ స్ట్రెస్తో కూడా కొంతమంది చనిపోతారు, మెనీ పీపుల్. అంటే యవ్వన కాలంలో కొంచెం తట్టుకునే కెపాసిటీ ఉంటుంది, 20, 30, మ్యాక్సిమం 40. ఆ తర్వాత స్ట్రెస్ లెవెల్స్ కొంచెము తగ్గించుకోవాలి. అందుకనే బైబిల్లో అంటారు, మనము నీ భారం అంతా యెహోవా మీద, కొంచెం ఈ ప్రార్థన, ఈ అలవాట్లు ఇవన్నీ ఉండడం వల్ల తగ్గించుకోవాలి. అలాగే అవిశ్వాసం ఉండకపోదు, అవిశ్వాసం ఉంటుంది. కానీ దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి వ్యక్తితోటి పనిచేస్తాడు ఆయన. ప్రతి వ్యక్తితోటి పనిచేస్తాడు. ఒక్కొక్క శిష్యుడిలో ఒక్కొక్క రకంగా పనిచేస్తున్నాడు ఆయన. పేతురుని ఒక రీతిగా, తోమాతో ఒక రీతిగా. తోమా ఒక్కడి గురించి మళ్ళా వచ్చి ఆయన అవిశ్వాసాన్ని తీసిపెడతాడా లేదా? సమస్తాన్ని విడిచిపెట్టి యేసుని వెంబడించినటువంటి వాడ కదా తోమా, వెంబడించినవాడు. కానీ మళ్ళీ అనుమానం, పద మనం అక్కడికి వెళ్దాము, లాజరస్ని లేపుదామంటే, అదేంది బ్రవ్వ, అక్కడే కదా మనల్ని రాళ్ళతో కూడా చంపబోయారు అంటే, లేదు పద అన్నప్పుడు అతను ఏమంటాడు, పద మనం కూడా వెళ్ళిపోయి చనిపోదాం అంటాడు. అంటే అది విశ్వాసమా అవిశ్వాసమా? అవిశ్వాసం. అలాగని విశ్వాసం ఉందా? ఉంది. ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయాడా? పోనీ ఇప్పుడు ఆ 12వ వ్యక్తి అక్కడ లాజరస్ని లేపుతున్నప్పుడు మరి ఆ వ్యక్తి అక్కడ ఉన్నాడు, మరి అక్కడికి వెళ్తున్నప్పుడు పోనీ వెనక్కి వెళ్ళిపోయాడా? రాళ్ళతో కూడా చంపేస్తారని వెళ్ళాలంటే ఏముంది? విశ్వాసం ఉంది, కొంచెం అవిశ్వాసం ఉంది, కొంచెం అనుమానం ఉంది, కొంచెం భయం, అన్నీ మిక్స్ ఉంటుంది మసాలాలాగా. ఒక్కోసారి అన్నీ వేసినా కానీ రుచిగా ఉండదు. అలాగే ఉంది ఈ శిష్యులతో కూడా, ఏదో తక్కువ ఉంది. ద మ్యాటర్ ఈస్ దే గాట్ అన్బిలీఫ్. అయితే దేవుడు జీవితకాలం వరకు నువ్వు ఎందులో స్ట్రాంగ్ ఉన్నావు? కొంతమంది ఉపవాసంలో స్ట్రాంగ్, కొంతమంది ఆరోగ్యంలో ఉండడంలో స్ట్రాంగ్, కొంతమంది ప్రాఫెసీ, కొంతమంది గిఫ్ట్ ఆఫ్ హీలింగ్, రకరకాల ఆటల్లో స్ట్రాంగ్ ఉంటారు. దేవుడు అనేక ఆటల్లో చూసి అంచెలంచెలుగా నిన్ను బలపరుస్తూ ఉంటాడు. నువ్వు క్రీస్తుతో కొంతకాలం నడిచినప్పుడు నీకు తెలీదు. నువ్వు ఆయన అబ్రహాంకి, ఇస్సాక్, అనేక మందికి ఎన్ని కష్టాలు ఉన్నా వెనక్కి వెళ్ళలే. ఎప్పుడైతే మనము వెనక్కి వెళ్లకుండా భయంతో ఉన్నా, అనుమానంతో ఉన్నా, అల్ప విశ్వాసంతో ఉన్నా, ఇప్పుడు యేసుప్రభువు ఫస్ట్ టైం ఓడెక్కినప్పుడు తుఫాన్ వచ్చిందని, సెకండ్ టైం ఓడెక్కకుండా ఉన్నారా శిష్యులు? వద్దా ఇక్కడే ఉంటాను వెళ్ళొచ్చి అన్నారా? వెంబడించారు. వాళ్ళందరినీ దేవుడు స్థిరపరిచి, బలపరిచి, వాళ్ళ అవిశ్వాసాలు తీసేసి, అనుమానాలు తీసేసి, వారిలో ఉండే బలహీనతలు తీసివేసి, తుదకు అందరినీ ఆ విశ్వాస పట్టణానికి పునాదులుగా చేశాడు. సో ఇఫ్ యూ ఫాలో గాడ్, దెన్ దెర్ ఆర్ సమ్ థింగ్స్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. అందుకే ఇది బ్రేక్ జర్నీ ఉండదు విశ్వాస యాత్రలో. ఏముండదు? బ్రేక్ జర్నీ అంటే తెలుసా? ఈరోజు ఆగిపోయి ఈరోజు దేవుడు నమ్ముకోను, ప్రతి మోకాలు, ప్రతి నోరు, అది అయిపోయింది. ఈ మధ్యలో మనం చేసుకుంటూ వెళ్తే యాత్రలో మనకు కొన్ని పాయింట్లు పడతాయి, అవునా కదా? పాయింట్లు కావాలా వద్దా? అత్యవసర మార్కులతో పాస్ అయితే బాగుంటుందా? 80, 90 వస్తే పాస్ అయిపోతే బాగుంటుందా? అంతే. ఏదో చాలీ జీతం వస్తే బాగుంటుందా? సమృద్ధిగా వస్తే బాగుంటుందా? వాళ్ళంతా పులిసిపోయి ఎలాగోలా బతుకుతుంటే 90 ఏళ్ళు బాగుంటుందా? ఆరోగ్యంగా ఉంటే బతికితే బాగుంటుందా 90 ఏళ్ళు? అందుకని ఆయన గొర్రెలకు జీవం ఇవ్వడానికి వచ్చిన ఎటువంటి జీవము? సో ఈ యాత్రలో ఇట్ మ్యాటర్స్ ఆన్ ద జర్నీ ఆఫ్ హెవెన్. ఇట్ మ్యాటర్స్. ఒక్కొక్కసారి నీతిగా పరిశుద్ధంగా ఉన్నా సరే ఎపప్రోదితికి ఏమొచ్చింది? మరణకరమైన. అందుకే ఒకటి తీసుకొని చెప్పలేం, వీ కాంట్ జనరలైజ్ ఇట్. అయితే ఇక్కడ అనేక సార్లు యేసుప్రభువు వారు అనేకమైన విశ్వాసాన్ని అనేక రకాలుగా పెంచుతూ ఉంటాడు. అనేక మంది స్త్రీలతో పనిచేస్తూ ఉంటాడు. ఇంకెంతకాలం ఇలా జెజబెల్లా గొడవ పెట్టుకుంటావు, కొంచెం మౌనంగా ఉండని వాళ్ళతో పనిచేస్తూ ఉంటాడు. ఎందుకు అలా ఊరికే నోరు పడేసుకుంటావు మీ ఆయన మీద, పిల్లల మీద? కామ్గా ఉండరాయా. అలాగే దేవుడు కూడా మనల్ని అప్పుడప్పుడు మన చేతగాని స్థితిలో పెట్టి మనల్ని మారుస్తూ ఉంటాడు. కొన్ని కష్టాలు మన మార్పు కోసమని మనం అనుకోవాలా, రైట్? అప్పుడు మనం ఏదో అయిపోతున్నట్టు, మనకేదో జరిగిపోతున్నట్టు కాదు, కానీ ఆయన మనలో కొన్ని మలినాలు తీసివేస్తున్నాడు, కొన్ని బలహీనతలు. హీ వాంట్ టు ప్యూరిఫై us స్టెప్ బై స్టెప్ బై స్టెప్. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. అందుకనే కొన్ని సార్లు
ప్రతి దాంట్లో ఎంతో కొంత విశ్వాసం ఉండాల. సరే, మనకి ఒక ప్రాంతంలో ఉంది, ఇంకో ప్రాంతంలో విశ్వాసం లేదు అన్నంత మాత్రాన చేత్తో పని కన్ను చేయలేదు, కంటి పని ముక్కు చేయలేదు, ముక్కు పని చెవి చేయలేదు. అలాగనుకొని మనం కలిసి ఉండాలి తప్పితే ఒకరికి విశ్వాసం ఒక దాంట్లో ఎక్కువైతే దాన్ని విమర్శించడం కాదు, ఇందులో తక్కువైతే ఇతన్ని తక్కువ ఉందని అనడం కాదు. ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉంటే దేవుణ్ణి అడగాలి. అన్నీ కావాలా లేదా? సమస్తము కావాలా? బాడీ ఆఫ్ క్రైస్ట్, యు నీడ్ ఎవ్రీథింగ్. కొన్నిసార్లు దేవుడు కొన్ని విషయాల్లో విశ్వాసాన్ని పెంచుతాడు. ఎందుకు పెంచుతాడు విశ్వాసాన్ని? నీకు భయం వేస్తుందా? కొంతమందికి కొన్ని విషయాల్లో భయం, ఏమో నా భవిష్యత్తు ఏంటో. కొంతమందికి నేను బ్లెస్ అవ్వనేమో, నా భవిష్యత్తు ఏంటో. కొంతమందికి భయం, నా భర్త చనిపోయాడు, నా భర్త వదిలేశాడు, నాకు జాబ్ పోయింది. కొన్నిసార్లు దేవుడు విశ్వాసాన్ని పెంచాలని చూస్తాడు ఆ ప్రాంతంలో. అందుకనే అప్పుడప్పుడు నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నీకు ఏదైనా ఒక ఏరియాలో విశ్వాసము తక్కువగా ఉందా, దానికి సంబంధించినటువంటి వాక్యాలు చదువు. దేవుడు నన్ను ఆర్థికంగా ఆశీర్వదించాడనే విశ్వాసం తక్కువగా ఉందా, దానికి సంబంధించి చదువు. పరిశుద్ధంగా ఉండలేకపోతున్నావా, పరిశుద్ధత గురించి వాక్యాలు తీసుకో, దాని గురించి చదువు. స్వస్థత నమ్మలేకపోతున్నావా, స్వస్థత గురించి చదువు. ప్రవచనాలు నమ్మలేకపోతున్నావా, ప్రవచనాల గురించి చదువు. దేని విషయమై నువ్వు కేంద్రీకరిస్తావో దాని విషయమై నీ విశ్వాసము పెరుగుతుంది. దేని విషయమై నువ్వు కేంద్రీకరించవో దాని మీద నీ విశ్వాసం ఏమవుతుంది, తగ్గుతుంది. దట్స్ హౌ ఇట్ హ్యాపెన్స్. అయితే ఎందులో అయినా నువ్వు ఒకవేళ విశ్వాసాన్ని పెంచుకుంటే దేవుడు ఏమంటున్నాడు, నమ్ముట నీ వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. అంటే నీ విశ్వాసము నీకే కాదు, అనేకులకు లాభసాధకంగా ఉంటుంది. సో దేవుడు ఏదైనా సరే విశ్వాసాన్ని పెంచుదామని చూస్తాడు అనమాట. ఒక్కొక్కసారి అన్ని రంగాల్లో విశ్వాసాన్ని పెంచుదామని చూస్తాడు. హీ వాంట్ టు ఇంక్రీజ్ యువర్ ఫెయిత్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్. ఏదైనా ఒక శ్రమ వచ్చిందా అంటే అర్థం ఏంటి, ఎక్కడో విశ్వాసం తగ్గింది. ఆ విశ్వాసాన్ని దేవుడు పెంచడానికి రెడీగా ఉన్నాడు అనమాట. చాలామందికి అగాధ లోయ అంటే భయం. అగాధ లోయ అంటే భయం లేదని ఒక వ్యక్తి కీర్తన రాసి చక్కగా పాడుకున్నాడు. ఏమంటాడు? 23వ కీర్తన 4వ వచనం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడ. గాఢ అంధకారపు లోయ అంట. కొంతమంది చూడలేరు ఇలా కిందకి. నేను అక్కడికి వెళ్తున్నా, నేను భయపడను. అంటే ఇతనికి నా దేవుడు ఇప్పుడు అన్ని బాగుండి, అమ్మయ్య దేవా ఈ సంవత్సరం అంతా కాపాడు అనే బాగానే ఉంటుంది. కానీ గాఢాంధకార లోయల్లో 100 లోయలు గుండా వెళ్ళి వచ్చి చెప్పడం వేరు, అవునా కదా? దావీదు దాని గుండా వెళ్ళాడు. దాని గుండా వెళ్ళొచ్చి ఒక్కొక్కసారి అంటే ఇప్పుడు దావీదుకి అందులో విశ్వాసం ఎక్కువ ఉందా లేదా? ఇంకా ఏమంటాడో తెలుసా దావీదు? మనం ఎవరన్నా ఒక మనిషి వచ్చి బెదిరిస్తే భయపడతాం. 27వ కీర్తనకి వెళ్దాం. ఒకసారి చదువమ్మ మొదటి నుంచి. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును. నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్రిల్లి కూలిరి. అంటే దావీదుకు ఒక మనిషితో యుద్ధం చేసినప్పుడు నెగ్గాడు, 10 మందితో యుద్ధం చేసినప్పుడు నెగ్గాడు, ఒక దండుతో యుద్ధం చేసినప్పుడు నెగ్గాడు. ఒక దేశము ఒక రాజు తన దేశ సైన్యాన్ని పెట్టి ఒక వ్యక్తిని ఎతికి ఆ వ్యక్తి ఏం చేయలేకపోయాడు. ఆ రాజు ఎవరో, సైన్యం ఎవరో? సౌలు, ఇజ్రాయెల్ దేశ సైన్యం. ఆ ఒక వ్యక్తి ఎవరు? ఒక వ్యక్తి కోసం ఒక దేశం సైన్యం అన్ని పెట్టి తిరుగుతున్నా కానీ ఒక వ్యక్తి దొరకట్లేదా అంట. ఈ వ్యక్తికి నేను అయిపోతా ఒక 1 సంవత్సరం 2 సంవత్సరం అలాగా 5 ఏళ్ళు అయిపోయింది. తర్వాత అనుభవం వచ్చేసింది. ఒక దేశం ఒక వ్యక్తి ఇలాగ అంటున్నాను, నేను సావట్లేదేంటి అని ఆ అనుభవంతో విశ్వాసం పెరుగుతుందా లేదా అతనికి? చూద్దాం అప్పుడు ఏమైందో. చదవమ్మా. నాతో యుద్ధం చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము. లుక్ ఎట్ దిస్ మ్యాన్. అంటే ఈ ఏరియాలో దావీదుకి ఏముంది? విశ్వాసం ఎలా ఉంది? చాలా అధికంగా ఉంది. టు హై ఇన్ దిస్ ఏరియా. అటు అగాధ లోయలో కూడా సంచరించిన అతనికి ఏమి హాయిగా పడుకుంటాడంట. తిని అక్కడ టిఫిన్ బాక్స్ పట్టుకెళ్ళి ఓపెన్ చేసుకొని హాయిగా పడుకొని పొద్దున్న లేసి వచ్చేస్తాడు అనమాట. మనకు నిద్రపడుతుంది అగాధ లోయ దగ్గర ఉంటే. కానీ అక్కడ కూడా అతను దేవుని హస్తము చూశాడు. అతను హీఈస్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ దట్ ఏరియా. సో హీ హ్యాస్ ఫెయిత్.
నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. తర్వాత చూడండి, నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. నా మీదకి యుద్ధము అంటే ఎవరు వస్తారు? యుద్ధం అంటే ఏంటి? మనిషి, ఒక మనిషి అయినా ఒక దేశమైనా యుద్ధము రేగినను నేను భయపడనంట. యు సీ హౌ దిస్ మ్యాన్ గాట్ దిస్ మచ్ ఫెయిత్. లుక్ ఎట్ హిస్ ఫెయిత్. అంటే దేవుడు అలా ట్రైనింగ్ ఇచ్చాడు అనమాట ఈ వ్యక్తికి. నమ్మిక అనేది ఆ ఏరియాలో డెవలప్ చేశాడు. నమ్ముట నీ వశమైతే నీకు సమస్తము. అందుకనే లైఫ్ టైంలో మనం టైంని వేస్ట్ చేయకూడదు. నువ్వే భయమో నీ భయాలను రాసుకోవాలా, దానికి సంబంధించినటువంటి నీ బలహీనతలు రాసుకోవాలా. అయ్యా నేను ఇది మానలేకపోతున్నాను. చాలామంది త్రాగుడు మానేస్తారు. ఇప్పుడు మానేస్తారు? పొద్దున్న లేచి వాళ్ళ ఆవిడ చెప్పినప్పుడు మానేస్తారు, రాత్రి మెళ్ళ మొదలు పెడతా ఉంటారు. అలాగే ప్రార్థించు, ఉపవాసం ఉండు. కొన్ని విషయాల్లో ఉంటాయి బైబిల్లో దాని గురించి. త్రాగుడు మానేయాలా అనే పదాలన్నీ చదువు, రోజు కొన్ని చదువు. కొంచెం పెరుగుతుంది, కొంచెం పెరిగి 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 విశ్వాసం పెరుగుతుంది. నమ్మువానికి సమస్తము. రాత్రి అయితే భయం వేసే వ్యక్తి గాఢాంధకారం లోయలో ఉన్న ఒక వ్యక్తి, గట్టిగా అరిస్తే భయపడే వ్యక్తి దండు దండు దేశము వచ్చినా he increased his faith in that area. ఉండొచ్చు భయాలు, అలాగని మనం ఎక్స్పెక్ట్ ఒకరికి లేనంత మాత్రాన మనం ఉందని కాదు. యూ కెన్ టేక్ దట్ ఏరియా, దట్ వీక్నెస్, దట్ సిక్నెస్, దట్ పెయిన్, వాట్ ఎవర్ ఏరియా. ఇప్పుడు నీకు అసాధ్యమైనది నువ్వు ఈరోజు టైం అంతా వేస్ట్ చేసుకోక, జీవితం అంతా చదువు మీదే పడక, ఆ సమస్య మీదే, దాని మీదే, ఆ కోర్టుకి. ఇది ఒక ప్యారలల్గా డెవలప్ చేసుకో. ఒక ఏరియాలో నువ్వు ప్యారలల్గా కొంత సమయాన్ని నువ్వు కేటాయిస్తే జయిస్తావు నువ్వు. ఆ ఏరియాలో విశ్వాస వీరునిగా మిగిలిపోయి తర్వాత తరాలకి నేను కూడా జయించగలనులాగా తయారవుతావు నువ్వు. అవునా కదా? యా, వాళ్ళకు కూడా విశ్వాసం వస్తుంది, నేను కూడా ఇలా చేయగలను అని. యేసు ప్రభుని ఏమన్నారు? దేని ద్వారా వెళ్ళగొడతామన్నారు? ఇప్పుడు ఉన్నారా లేదా? ఏదన్నా ఒకటి చేసి ఒక అద్భుతం చూసామనుకోండి. అందుకనే యేసు ప్రభు వారు రహస్యంగా చేస్తారు చాలా మటుకు కొన్నిసార్లు. ఈ వాక్యం వింటున్న వారు మీలోంచి ఈ రోజు నుంచి ఏ ఏరియాలో మీకు శక్తి లేదో అందులో మీకు శక్తి వచ్చును గాక. ఏదైతే ఇక జరగదు, అయిపోయింది అనుకుంటున్నావో, ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నువ్వు విశ్వాసం ఉంటే ఈ రోజు నుంచి అది సాక్ష్యంగా మారుతుంది. ప్రే, అయ్యా అసాధ్యమైనవి చేయను ఆయన, నన్ను ఆశీర్వదించు, నేను పరిశుద్ధంగా జీవించాలా, ఐ వాంట్ బి హోల్, ఐ వాంట్ ఓవర్కమ్ దిస్ మైండ్, ఈ పానిక్ అటాక్, ఈ మెంటల్ అటాక్, ఈ అధిక రక్తస్రావం పోవట్లేదు నాయన, స్టాప్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. నా విశ్వాసాన్ని పెంచు నాయన. శిష్యులు అడిగారు, మా విశ్వాసాన్ని పెంచు. నేను క్షమించలేకపోతే మా విశ్వాసాన్ని పెంచు లార్డ్, ఇంక్రీజ్. ఎందుకంటే నమ్మితే నమ్మువానికి సమస్తము సాధ్యము. లార్డ్ ఇంక్రీజ్ మై ఫెయిత్. నేను భయపడేదాని విషయమై నా విశ్వాసం పెంచు, నా భయాలన్నీ విశ్వాసాలుగా మారును గాక. టు ఓవర్కమ్ సిక్నెస్, ఇంక్రీజ్ మై ఫెయిత్. ఏ ప్రాంతంలో నీకు భయం వేస్తుందో, ఏ ప్రాంతంలో నాకు జరగదనుకుంటున్నావో, యేసయ్య చెప్తున్నాడు యాయూరుకి, భయపడవద్దు, ఆ విశ్వాసాన్ని మాత్రం పట్టుకో చాలు, ఆ అసాధ్యమైనది చూడగలవు. యు హర్డ్ ఎ బ్యాడ్ న్యూస్, యువర్ ఫెయిత్ విల్ షిఫ్ట్ యువర్ బ్యాడ్ న్యూస్ ఇంటూ గుడ్ న్యూస్. బి హీల్డ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. In Jesus' mighty name I pray, amen.